రామగుండం మనుగురు కొత్త రైల్వే 3600 కోట్ల రూపాయలతో 200 కిలోమీటర్ల పొడవున చేపట్టినటువంటి ప్రాజెక్టుకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేస్తున్నాం. దాన్ని బట్టి మేము ఫాలో చేస్తున్నాను. నేను ఇలా కొత్తగా ఇస్తున్నట్టు ఏదో ఇస్తామన్నట్టు రైల్వేల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వీళ్ళకు. వీళ్ళ హయాంలో రైల్వేలకు సంవత్సరానికి ఎంత కేటాయింపులు ఉండేది, మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత కేటాయింపులు వచ్చిందో రేవంత్ రెడ్డి చర్చకు రావాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాం. సైనిక్ స్కూల్ మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్లో ఎల్కుర్తి గ్రామంలో 2014లోనే 2017లోనే సైనిక్ స్కూల్ మంజూరు చేశాం. కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సహకరించని కారణంగా ఇప్పటి కూడా సైనిక్ స్కూల్ మంజూరై ఉన్నది తెలంగాణకు. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు, దానికి సంబంధించి క్యాబినెట్ రెడీగా ఉంది. ఇలా ఏం చేయాల్సింది లేదు, ఇలా గవర్నమెంట్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మేమైతే తప్పకుండా నవోదయ విద్యా సంస్థలను మేమే ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్ క్యాబినెట్లో ఫైనల్ అయిపోతే అది వచ్చేస్తుంది.